చాపోరా ఫోర్ట్కి వచ్చినప్పుడు మార్నింగ్ సన్ రైజ్ కోసము. సో మామూలుగా మనకి సన్ రైజ్ చూసుకోవాలనుకుంటే వెగటర్ బీచ్ కూడా వెళ్ళొచ్చు వ్యూ పాయింట్ దగ్గరికి. బట్ మేమైతే ఇప్పుడు చాపోరా ఫోర్ట్కి వచ్చినాము. జస్ట్ మనకి వెగటర్ బీచ్ నుంచి 1 కిలోమీటర్ అంటే మనకి ఇక్కడ అంటే మా రూమ్ ఉంది కదా గో స్టాప్స్, అక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఇక్కడ వేరే వాళ్ళతో వచ్చిన అంటే నా హాస్టల్ మేట్స్ తోటి. సందులు తిరుగుకుంటా మొత్తానికైతే వచ్చేసినాం మేము ఫోర్ట్ పైకి. సో ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ ఉంటుంది. సో మార్నింగ్ టైంలో సన్ రైజ్ టైంలో కానీ సన్సెట్ కానీ. సో చూడండి ఇక్కడ నుంచి సన్ రైజ్ మస్తు ఉంటుంది. ఇదే వ్యూ పాయింట్. ఇక్కడ నుంచి వ్యూ మాత్రం చాలా బాగా అనిపిస్తుంది వెగటర్ బీచ్ది. ఇంకా వెగటర్ బీచ్ కానీ సన్ రైజ్ కానీ చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడ నుంచి. సో ఈ ప్లేస్ వన్ ఆఫ్ ద బెస్ట్ సన్ రైజ్ స్పాట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మీకు ఆ ఫోర్ట్ పైన రెడ్డిష్గా ఇంకా పక్కన సముద్రము, అక్కడ సన్ రైజ్ టైంలో చాలా మంచిగా అనిపిస్తుంది వ్యూ. అయితే కలర్స్ కూడా ఫొటోస్ కూడా చాలా బాగా వస్తాయి. చూస్తారు ఎంత బాగుందో, పక్కన సముద్రం ఇంకా లెఫ్ట్ సైడ్లో సన్ రైజ్. సో మౌంటైన్లో మాత్రం చాలా ఫ్రెష్ ఎయిర్తో చాలా బాగుంది అనమాట. అసలు క్రౌడే లేకుండే, చాలా తక్కువ పబ్లిక్. అయితే ఈ చాపోరా ఫోర్ట్ పాయింట్ అయితే మనకి వ్యూ పాయింట్ చాలా బాగుంటుంది. సో చాపోరా ఫోర్ట్ వచ్చేసి చాలా చిన్న ఫోర్ట్, మరి పెద్ద హైట్ ఎక్కువ హైట్ అయితే లేదు, ఎవరైనా రావచ్చు. బట్ ఇది కంపల్సరీ రికమెండెడ్ ప్లేస్. ఇది చాలా మంచిగా ఉంటుంది వ్యూ పాయింట్ అయితే ఇక్కడ నుంచి. చూస్తారు కదా ఇదంతా కూడా చాపోరా ఫోర్ట్ అనమాట. సో ఇక్కడైతే ఏదో సమాధిలా ఉంది. బట్ ఓవరాల్గా అయితే మొత్తం ఆల్మోస్ట్ గోవా విషయం ఇక్కడ నుంచి మీరు గోవా మొత్తం కనిపిస్తుంది ఇక్కడ నుంచి. సో పైనుంచి మాత్రం సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయిన తర్వాత నేనైతే ఫస్ట్ ఏమనుకుంటున్నా అంటే ఇక్కడ నుంచి గోకర్ణ పోదాం అనుకుంటున్నా. గోకర్ణ నుంచి మ్యాంగ్లూర్ వెళ్తాయి ఇక్కడ నుంచి. సో ప్రస్తుతానికి అయితే మనకి సడన్ గా మైక్ లో ఛార్జింగ్ అయితే అయిపోయింది. ఛార్జింగ్ అయిపోయిన దానివల్ల వాయిస్ అయితే రికార్డ్ కాలేదు అసలు. సో మొత్తానికి అయితే నేను నెక్స్ట్ ప్లాన్ ఏందనేది చెప్పిన అక్కడ. బట్ ఏంటంటే మొత్తం రికార్డ్ కాలేదు. సో నెక్స్ట్ ఇక్కడ నుంచి నేను గోకర్ణ వెళ్దాం అనుకుంటున్నా. గోకర్ణ నుంచి ఇంకా మురుడేశ్వర్, అక్కడ నుంచి మ్యాంగ్లూర్ అయితే వెళ్ళబోతున్నా అనమాట. సో మధ్యలో మేము వెళ్తా ఉంటే చిన్న ఫిషింగ్ పాయింట్ అయితే కనిపించింది. సో ఇళ్ళ మధ్యలో నుంచి. సో చాలా బాగుండే ప్లేస్ అయితే. బట్ అక్కడ అందరికి అలౌ చేయరు. ఏంటంటే మార్నింగ్ టైంలో కాబట్టి ఒక ఇల్లు పక్క నుంచి మేము చిత్రసాదం నుంచి వెళ్ళాము. చాలా బాగుంది. సముద్ర ప్రాంతం, వాటర్ కూడా చాలా క్లియర్ నీట్గా ఉన్నాయి. అక్కడ నుంచి మేమైతే హాస్టల్కి అయితే వెళ్ళిపోయినాము. సో మొత్తం 4 మెంబర్స్ మార్నింగ్లో అన్ఫార్చునేట్గా మేము లివింగ్ ఏరియాలో వచ్చినప్పుడు బ్రేక్ఫాస్ట్ ఇచ్చినప్పుడు అనుకున్నాం అనమాట. సో అక్కడ నుంచి హాస్టల్కి వెళ్తున్నా. ఇదే నా బెడ్ చూస్తుంది కదా. ఇక్కడ నుంచి రైట్ సైడ్ వెళ్తే మన హాస్టల్ అయితే ఉందన్నమాట. ఇక్కడ దగ్గరలోనే మనకి బస్ స్టాప్ ఉంటుంది బాదేమని. సో ఇక్కడ నుంచి బస్సు అయితే అవైలబుల్ ఉంటాయి. చూస్తారు ఇదే బస్ స్టాప్, చాలా చిన్న బస్ స్టాప్. అంటే ఇది కొంచెం మొత్తం రెసిడెన్షియల్ ఏరియా అంతా కూడా. సో బాదేర్ నుంచి లిఫ్ట్ తీసుకొని కొంచెం దూరం ముందుకు వచ్చాను నేను. ఇక్కడ కొంచెం మెయిన్ రోడ్ అనమాట. ఇక్కడ నుంచి బస్సెస్ ఉంటాయి అంటే చాలా వరకు. సో మొత్తానికి మాపుజా బస్ స్టాండ్కి వచ్చేసిన. మాపుజా బస్ స్టాండ్కి 20 రూపీస్ తీసుకున్నాం అక్కడ నుంచి. సో మనం డైరెక్ట్ బస్సు మురుడేశ్వర్కి వెళ్దాం అనుకుంటున్నాం. గోకర్ణ స్కిప్ అనుకుంటున్నాం. ఎందుకంటే గోకర్ణ మనం నెక్స్ట్ టైం పాకిద్దాం, టైం అసలు లేదు. ఎందుకంటే గోకర్ణ పోయి మురుడేశ్వర్ పోయి అక్కడి నుంచి మనం మ్యాంగ్లూర్ అయితే వెళ్దాము. సో ఇక్కడ నుంచి మనం గోకర్ణ పోవాలంటే ఫస్ట్ అంకోలా పోవాలి. అక్కడ నుంచి మనం అయితే గోకర్ణ వెళ్ళగలుగుతాం. కాకపోతే డైరెక్ట్ బస్సు ఇక్కడ నుంచి ఉన్నాయా లేవు అనుకుంటున్నాను నేను, ఎందుకంటే టైం వేస్ట్ రాకుండా. సో గోవా మబ్బుసార్ నుంచి మురుడేశ్వర్కి బస్సు ఉందో లేదో అనుకుందాము. సో గోకర్ణ నెక్స్ట్ టైం ప్లాన్ చేద్దాం. గోకర్ణలో కొంచెం బీచెస్ ఉన్నాయి, టెంపుల్ అయితే ఉండే ఒకటి. సో అంతే అనమాట. సో ప్రస్తుతానికి అయితే మురుడేశ్వర్, దాని తర్వాత మనం మ్యాంగ్లూర్ వెళ్దాం. మ్యాంగ్లూర్, ఉడిపి అట్లా కొంచెం కవర్ చేసుకొని రిటర్న్ అయిపోదాం. సో ఈ వీకెండ్కి అదనమాట. కొంచెం హాలిడే వచ్చినాయి కాబట్టి ఇది కొంచెం బెనిఫిట్ మనకి. సో ఇక్కడ నుంచి మనం మురుడేశ్వర్ పోవాలంటే ఫస్ట్ ఇక్కడ నుంచి కార్వా పోవాలి. కార్వా నుంచి మనకి గోకర్ణ బస్సెస్ ఉంటాయి. సో కార్వా కూడా కుదరదు అంటే మనం ఫస్ట్ మడ్గావ్ పోవాలి. పంజిమ్ పోవాలి. ఫస్ట్ పంజిమ్ నుంచి బస్సెస్ అయితే ఉంటాయి కార్వాకి. ఇంకా పంజిమ్ నుంచి మడ్గావ్ బస్సెస్ ఉంటాయి. సో రెండిట్లో ఎడిగిపోయినా కానీ మనకి బస్సు అయితే అవైలబుల్ ఉంటుంది. సో మొత్తానికి అయితే మనము కార్వా పోవాలి ప్రస్తుతానికి. ఇంకో అంకోలా కూడా పోవాలంటే కూడా మనము మడ్గావే పోవాలి. అక్కడ నుంచి మనకి బస్సెస్ అయితే అవైలబుల్ ఉంటాయి గోకర్ణకి. సో డైరెక్ట్ అయితే మనం పోలేము గోకర్ణ నుంచి మురుడేశ్వర్. సో కంపల్సరీ కార్వా అన్న పోవాలి, అంకోలానే పోవాలి. సో అట్లా అనమాట. అంకోలా పోవాలంటే మడ్గావ్ నుంచి పోవాలి, లేదంటే కార్వా నుంచి పోవాలి. సో ఇప్పుడు మనమైతే పంజిమ్ బస్ ఎక్కుదాం. పంజిమ్ బస్ ఎక్కి పంజిమ్ నుంచి అయితే మనము మడ్గావ్ బస్ ఉంటే మడ్గావ్ బస్ ఎక్కుదాం, లేదంటే కార్వా బస్ ఎక్కుదాం. ఓకేనా. సో ఇక్కడ చూసుకుంటే మనకి చాలా ఉంటాయి బస్సెస్, పంజిమ్ పోయే బస్సెస్. ఏ బస్ ఎక్కినా కానీ పంజిమ్ అయితే పోతుంది. పంజిమ్ నుంచి మనము కార్వా అయినా లేదంటే అంకోలా అయినా పోదాం. సో రైట్ నౌ వీఆర్ ఇన్ పంజిమ్ బస్ స్టాండ్. పంజిమ్ బస్ స్టాండ్ నుంచి నేను ఇప్పుడు కార్వార్ పోతే బెటర్ అనుకుంటున్నా, ఎందుకంటే కార్వార్ నుంచి మనకి అంకోలా కూడా దగ్గర అవుతుంది కాబట్టి. సో ప్రస్తుతం వచ్చేసి పంజిమ్ బస్ స్టాండ్లో ఉన్నాం. పంజిమ్ బస్ స్టాండ్ నుంచి ఇప్పుడు మనం కార్వార్ పోయే బస్ ఎక్కాలి. సో అటు సైడ్ ఉంటాయంట, అనుకుందాం ఒకసారి మనం. సో ప్రస్తుతం మనం ఉన్నది ఇక్కడ పంజిమ్ బస్ స్టాండ్ లోపల అనమాట. చూస్తారు కదా మొత్తం నార్మల్ బస్ స్టాండ్ లానే ఉంది. సో కార్వార్ బస్సెస్ లాస్ట్కి ఉంటాయంట.
అలా లాస్ట్ అంటే అది మెయిన్ రోడ్ నుంచి స్టార్టింగ్ అవుతుంది అది. బట్ వాళ్ళు అక్కడ ఇక్కడ అని చెప్పుకుంటూ వచ్చి కొంచెం లోపలికైతే వచ్చినాము. చూద్దాం ఇక్కడ నుంచి. సో ఎట్ సైడ్ ఉంటాయండి, అది చూద్దాం. ఇక్కడైతే బస్సెస్ ఉన్నాయి కానీ నేమ్స్ అర్థం కావట్లేదు, మొత్తం కన్నడలో ఉన్నాయి. సో వాడు చూస్తారు కదా, అక్కడైతే ఉంది కదా కార్వార్ అని. సో రూటీన్ నెంబర్ 3 అనమాట. ఇక్కడ మనం బస్సు వస్తుందంట, ఇక్కడ వెయిట్ చేద్దాం. ప్రస్తుతానికి అయితే ఇక్కడ హుబ్లీ బస్ ఉంది, ఇంకా బేలు పొంగాలంట. సో ఇక్కడ నుంచి కార్వార్ 100 ఉంది ఆల్మోస్ట్, ఇంకా మడ్గావ్ వచ్చేసి 30 ఉంది అనమాట. మనం ఎట్లయినా అదే రూట్లో పోవాలి కాబట్టి నేను డైరెక్ట్ కార్వార్ బస్ అయితే ఎక్కుతున్నా. సో అక్కడ నుంచి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, మనకి గోకర్ణ బస్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. సో అక్కడ నుంచి మనం మురుడేశ్వర్ వెళ్దాం. నేను చెప్పలేదు ఆల్రెడీ, గోకర్ణ అయితే ప్రస్తుతానికి స్కిప్ చేస్తున్నాను నేను, టైం లేదు అసలు. సో రేపు మనకి మ్యాంగ్లూరు నుంచి ఆఫ్టర్నూన్ బస్ ఉంది. సో ఈరోజు నైట్ ఎట్లా మురుడేశ్వర్ రీచ్ అయిపోయి అక్కడ దర్శనం చేసుకొని మనం మ్యాంగ్లూర్ అయితే వెళ్ళిపోవాలి. సో ప్రస్తుతానికి అయితే నేను ఇక్కడ పంజిమ్ బస్ స్టాండ్లో ఉన్నా. సో ఇక్కడ నుంచి మనం కార్వార్ వెళ్తున్నాం, అక్కడ నుంచి గోకర్ణ వెళ్తున్నాం. సో మొత్తానికి అయితే మనం బస్ అయితే ఎక్కేసినాం. ఇప్పుడు మనం ఎక్కే బస్సు ఏంటంటే డైరెక్ట్ అంకోలా అవుతుంది. అంకోలా అంటే ఇక్కడ నుంచి 126 కిలోమీటర్స్ అయితే ఉందన్నమాట. అంటే మనకి కార్వార్ నుంచి కూడా ఇంకొక 30 కిలోమీటర్స్ మనం ముందుకు వెళ్ళిపోతాము. కాబట్టి నాకు డైరెక్ట్ అయితే బస్ దొరికేసింది అంకోలాకి. అంకోలా నుంచి మనం జస్ట్ 40 మినిట్స్ అయితే పడుతుంది అన్నమాట గోకర్ణకి. సో అక్కడ అంకోలా నుంచి మనం గోకర్ణ వెళ్దాం. సో ఇక్కడ నుంచి అంకోలా మనకి ఆల్మోస్ట్ ఒక 3 అవర్స్ జర్నీ అయితే ఉంటుంది. సో ఆ 3 అవర్స్ ఇదే బస్సు జర్నీ చేయాలి. ఒకసారి బస్సు చూపిస్తాను ఎట్లుందో చూడండి, ఇదే అనమాట బస్సు. సో టికెట్ ప్రైస్ ఎంత అదంతా కూడా మీకు టికెట్ తీసుకున్న తర్వాత చూపిస్తాను మీకు. సో 3 అవర్స్ జర్నీ, ఆల్మోస్ట్ 127 కిలోమీటర్స్ ఉంటుంది అన్నమాట ఇక్కడ నుంచి అంకోలా. సో అక్కడ నుంచి 40 మినిట్స్ జర్నీ అయితే ఉంటుంది మనకి. టైం వచ్చేసి ఇప్పుడు 1:20 అవుతుంది. అక్కడికి వెళ్ళేసరికి మనకి ఆల్మోస్ట్ 5 అవుతుంది అనుకుంటా, 5 అయిపోతుంది ఆల్మోస్ట్. సో అక్కడ నుంచి మన బస్సెస్ ఉన్నాయా లేదా అనేది మనకు ఐడియా లేదు. సో మనం నార్మల్గా అయితే గోవా నుంచి డైరెక్ట్ పోలేము గోకర్ణకి. మనం ఫస్ట్ అయితే మనం కార్వార్ వెళ్ళొచ్చు, లేదా అంకోలా వెళ్ళొచ్చు, లేదంటే మడ్గావ్ నుంచి కూడా మనకి బస్సెస్ ఉంటాయి. సో అదనమాట. సో ఇక్కడ కనిపిస్తే అంతా కూడా మనకు కేఎస్ఆర్టీసీ బస్ స్టాండ్ అనమాట ఇదంతా కూడా. సో కర్ణాటక బస్ స్టాండ్ ఇక్కడనే అవుతుంది. సో అంకోలాకి ఇక్కడ పంజాబ్ నుంచి వచ్చేసి 142 కిలోమీటర్స్ అయితే ఉంది. సో దీనిలో ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి ఫోన్పే జీపే కూడా చేయొచ్చు టికెట్ కోసం, క్యాష్ లేకపోతే. అది చూడొచ్చు మీరు. సో యూపీఐ అయితే అలౌ చేస్తారు ఇక్కడ టికెట్. బస్ చూడడానికి నార్మల్ ఉంది కానీ చాలా స్పీడ్ అయితే పోయిందనమాట. అంటే ఆల్మోస్ట్ ఒక 70 to 80 స్పీడ్ అయితే కొట్టిండు బస్సు, చాలా ఫాస్ట్ అయితే పోయిండు. రోడ్స్ కూడా కొంచెం ఓకేనే ఉన్నాయి, బట్ ఆ బస్సు కొంచెం కంఫర్టబుల్ లేకపోవడం వల్ల కొంచెం జంపింగ్ అయితే అయిందనమాట మధ్యలో. బట్ జర్నీ మాత్రం స్మూత్ అయింది. సో రోడ్స్ కూడా చాలా బాగున్నాయి. సో మీకు వ్యూస్ కూడా మంచిగా అనిపిస్తాయి, ఎందుకంటే మీకు అది సముద్రం అంటే కోస్టల్ ఏరియా నుంచి ఉంటుంది రోడ్ అంతా కూడా. బట్ ఏదంటే అక్కడక్కడ మీకు అయితే టైం వచ్చేసి 1:45 అవుతుంది. 1:45కి బస్ స్టార్ట్ అయింది పంజాబ్ నుంచి. సో ఇప్పుడే మనము మడ్గావ్ బస్ స్టాండ్కి వచ్చాము. ఇదంతా కూడా మడ్గావ్ బస్ స్టాండ్ అనమాట. సో మనం మామూలుగా ఇక్కడ నుంచి కూడా బస్సెస్ వెళ్తాయి, ఇక్కడ నుంచి కార్వార్ వెళ్ళాల్సి ఉంటుంది. బట్ మనం ముందు ఎక్కేసాం కాబట్టి. సో ఇదంతా కూడా మనకి మడ్గావ్ బస్ స్టాండ్ అనమాట. ఇది చూస్తారు కదా, మొత్తం బస్సెస్ ఆగినాయి. చాలా పెద్ద బస్ స్టాండ్ ఇది, మడ్గావ్ బస్ స్టాండ్. సో వాటర్ బాటిల్ తీసుకుందామని నేను దిగిన. సో బస్ అయితే ఇక్కడ మడ్గావ్ బస్ స్టాండ్లో ఒక 10 నిమిషాలు అవుతుందంట. సో వాటర్ బాటిల్ తీసుకొని ఎక్కేద్దాం. ఆల్రెడీ తీసుకుని నేను అయిపోయింది వాటర్ బాటిల్ అయితే. సో ఇంకా వాటర్ బాటిల్ తీసుకుంది. ఇక్కడ ఎండైతే బాగానే కొడుతుంది, దామేస్తుంది అనమాట. అందుకని బిస్లరీ వాటర్ బాటిల్ లేదంట, ఉంది కానీ చల్లలేదంట. సో ఏదో వాటర్ బాటిల్ ఇచ్చిండు, సహకార జల్ అంట. సో ఇది చల్లగా ఉంది, అందుకే తీసుకున్నా. బస్ అయితే ఇక్కడ ఆగుంది. 1488, టికెట్ ప్రైస్ 142 పంజాబ్ టు. సో మడ్గావ్ కూడా చాలా పెద్ద సిటీ అనమాట. చూసు కదా ఎంత బాగుందో. మడ్గావ్ సిటీ అయితే బాగుంది. ఇక్కడ నుంచి చాలా పెద్ద సిటీ అయితే ఉంది. మనకి సిటీకి క్రాస్ అవ్వడానికి టైం అయితే పట్టింది కొంచెము. పెద్దనే ఉంది, ఫ్లైఓవర్స్ చాలా ఉన్నాయి. మడ్గావ్ ప్లేస్ అనమాట. ఇక్కడ నుంచి కూడా ఇది కూడా గోవాలో వన్ ఆఫ్ ద పెద్ద ప్లేస్, అంటే జస్ట్ లైక్ మపుసా అండ్ పంజిమ్ లాంటిది. సో వెళ్ళే రూట్లో మాత్రం రూట్లో చాలా బాగుంది లొకేషన్స్ అన్నీ కూడా. సో గ్రీనరీ అంతా కూడా, రోడ్ జర్నీ బాగుంది. మొత్తం ఘాట్ రోడ్ ఇది కూడా. సో చూస్తారు కదా, అదనమాట జర్నీ అది.
వెళ్ళే దారిలో మధ్యలో అయితే మనకి పెద్ద షిప్ అయితే కనిపించింది రోడ్ పక్కన పెద్ద పెద్ద జాళ్ళు అయితే ఉన్నాయన్నమాట. సో షిప్పింగ్ వెళ్తారు అనుకుంటా, అంటే ఫిషింగ్ వెళ్తారు అనుకుంటా. టైం వచ్చేసి ఇప్పుడు 4:30 అవుతుంది. ప్రస్తుతానికి అయితే కార్వార్ బస్ స్టాప్ అయితే ఉన్నాం అనమాట. ఇక్కడ నుంచి ఇంకో 40 మినిట్స్ జర్నీ అయితే ఉంటుంది మనకి అంకోలాకి. చూడండి ఇదే కార్వార్ బస్ స్టాప్. సో ఇక్కడ నుంచి చాలా బస్సెస్ అయితే ఉన్నాయి మనకి అంకోలా గోకర్ణ వెళ్ళడానికి. చాలా పెద్ద బస్ స్టాప్ అయితే. సో మనం ఎక్కిన బస్సు కుంటా అవుతుంది. కుంటా అంటే మడ్గావ్ నుంచి ఇంకా కార్వార్ అవుతుంది. సో పంజీబ్ నుంచి మడ్గావ్ ఇంకా కార్వార్ ఇంకా అంకోలా అవుతుంది. వెళ్ళే రూట్లో అయితే పెద్ద టనల్ అయితే వచ్చింది, చూస్తారు కదా. టనల్ అంటే కొండ మధ్యలో నుంచి వే అయితే వేసిరు. టనల్ మాత్రం బాగానే ఉంది, పెద్దగానే ఉంది, చాలా పెద్దగా ఉంది. అంకోలా అయితే రీచ్ అయిపోయినాము. ఈ మొత్తం కూడా అంకోలాలో ఉన్న మార్కెట్ అనమాట. ఇవి కూడా మార్కెట్ అనుకుంటారు ఇవి. సో మొత్తం కూడా ఫుల్ షాప్స్ ఉన్నాయి, పబ్లిక్ కూడా క్రౌడ్ ఎక్కువ ఉన్నారు. సో మనమైతే వచ్చేసినాము అంకోలా బస్ స్టాండ్కి. ఇక్కడ నుంచి మనం గోకర్ణ బస్ అయితే రెగ్యులర్ రెడీ ఉంది, అది చూస్తుంది కదా. అదే అనమాట గోకర్ణకి వెళ్ళే బస్సు. ఇప్పుడు ఆ బస్ ఎక్కి మనం గోకర్ణ తీసుకెళ్దాం. ఇక్కడ నుంచి అరౌండ్ 28 కిలోమీటర్స్ అయితే ఉందన్నమాట గోకర్ణ. సో బాకీ బస్ ఎక్కిద్దాం. బస్ ఎక్కిన తర్వాత టికెట్ ప్రైస్ అయితే చెప్తాను మీకు. సో గోకర్ణ వెళ్ళేటప్పుడు అయితే మనకి మధ్యలో చిన్న విలేజ్ నుంచి అయితే వెళ్ళింది అనమాట. ఇది బైపాస్ నుంచి లోపలికి కొంచెం విలేజ్ అయితే వెళ్ళింది. మొత్తం చీకటి అయిపోయింది నైట్ అయితే. సో యాక్చువల్లీ ఇక్కడ లేట్ అయిపోయింది నైట్, కాబట్టి ఇక్కడనే స్టే చేయాల్సి వస్తుంది.